మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. నవంబర్ 16 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే బహుళ పాడ్యమి తిథి రాత్రి 11:51 వరకు ఉంది. అలాగే కృత్తికా నక్షత్రం రాత్రి 7:27 వరకు ఉంది. శనివారం కృత్తికా నక్షత్రంతో కలిసి వచ్చింది అంటే అమృత యోగం ఉంటుంది. ఈ అమృత యోగం శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అంటే ఈ అమృత యోగం వల్ల 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ప్రయాణాలు విజయవంతమవుతాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి చేసుకోవచ్చు. అదేవిధంగా రాశి చక్రం చార్ట్ లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని కుంభరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నారు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే ఈ రోజు ఖచ్చితంగా కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అదేవిధంగా కృత్తికా నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు తులారాశిలో శత్రువు ఇంట్లో ఉన్నాడు. సూర్యుడు శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళు ఆఫీసులో బాస్తో జాగ్రత్తగా ఉండాలి. బాస్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య వ్యవహారాల్లో కూడా 12 రాశుల వాళ్ళు సూర్యుడు శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి 12 రాశుల వాళ్ళు ఈ రోజు ముఖ్యమైన పనులు చేసుకోవాలి. ప్రధానంగా ఈ రోజంతా కూడా కృత్తికా నక్షత్రం ఎక్కువగా ఉంది కాబట్టి కృత్తికా నక్షత్ర బలాన్ని బట్టి 12 రాశుల వాళ్ళు హోమాలు చేసుకోవడానికి అనుకోలేదు. ఈ రోజు హోమాలు చేసుకుంటే చాలా మంచిది. అలాగే ఆపరేషన్లు చేసుకోవడానికి మంచిది. ఆపరేషన్లు విజయవంతం అవుతాయి. అలాగే కోర్టు పరమైన వ్యవహారాలకు కూడా కృత్తికా నక్షత్రం మంచిది. కోర్టు పరంగా లాయర్లను కలుసుకోవడానికి అనుకూలం. వాళ్ళతో ముఖ్యమైన చర్చలు చేయడానికి అనుకూలం. గ్యాంబ్లింగ్ లో పెట్టుబడులు పెట్టడానికి కూడా కృత్తికా నక్షత్రం మంచిది. ఎవరైనా ఆన్లైన్ ట్రేడింగ్ చేయాలంటే, షేర్ మార్కెట్ చేయాలంటే, స్పెక్యులేషన్ చేయాలంటే, బిట్ కాయిన్ లాంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టాలంటే, గ్యాంబ్లింగ్ లో బాగా డబ్బులు సంపాదించాలంటే దానికి కూడా కృత్తికా నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది. అలాగే ఈరోజు శివదీక్ష తీసుకోవటానికి మంచిది. కృత్తికా ఉంది కాబట్టి శివదీక్ష తీసుకుంటే శివానుగ్రహం కలుగుతుంది. మౌన వ్రతానికి కూడా ఈ కృత్తికా నక్షత్రం చాలా మంచిది. మౌన వ్రతం ద్వారా పాపాలు దోషాలు పోగొట్టుకోవడానికి ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఎవరైనా గురువు దగ్గర మంత్రోపదేశం తీసుకోవడానికి కూడా కృత్తికా నక్షత్రం చాలా మంచిది. అదేవిధంగా ఇటుక బట్టీలకు నిప్పంటించడం లాంటి అగ్ని సంబంధమైన పనులు చేయడానికి కూడా కృత్తికా నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిస్తాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు అయాచిత ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అయాచితము అంటే మనం ఎలాంటి ప్రయత్నము చేయకుండా అనుకోకుండా వచ్చేదాన్ని అయాచితం అంటారు. అంటే ఎలాంటి ప్రయత్నం చేయకుండా అనుకోకుండా ఏదో ఒక విధంగా మేషరాశి వాళ్ళకి ఈరోజు ధనం కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ధనపరంగా చాలా అద్భుత ఫలితాలు ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా కూడా ఆ పనిలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి, విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడం ద్వారా విఘ్నాలను అధిగమించి విజయాలను అందించుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు రుణ బాధల నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి అప్పుల బాధ నుంచి బయటపడగలుగుతారు. అలాగే ధన ఆదాయం పెరుగుతుంది. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు కొత్త ఇన్వెస్ట్మెంట్లు పెట్టకూడదు. పార్ట్నర్షిప్ బిజినెస్ లో కొత్త ఇన్వెస్ట్మెంట్లు చేయకూడదు. చేస్తే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కూడా 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయడం ఈరోజు కర్కాటక రాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్న చిన్న దెబ్బలు తగిలే సూచనలు ఉన్నాయి. వెల్లుల్లిపై దగ్గరించుకొని దుర్గానామం చదువుకొని, ఆంజనేయ నామం చదువుకొని, దుర్గాదేవి కుంకుమ బొట్టు, ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకుని వెళ్ళాలి. అప్పుడు వాహన ప్రమాదాలు జరగకుండా వాటి నుంచి బయటపడవచ్చు. ప్రయాణాల్లో వచ్చే చిన్న చిన్న అవాంతరాలు కూడా సింహరాశి వాళ్ళు చక్కగా అధిగమించవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు సంతానం అభివృద్ధి చెందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతారు. మీ పిల్లలు
జీవితంలో సాధించగలుగుతారు. ఆ సాధించిన అభివృద్ధిని చూసి మీరు గర్వపడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ పిల్లల పేరు ప్రతిష్టల వల్ల మీకు ఆనందం కలగడానికి ఈరోజు కన్యా రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ధన నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోండి. లేకపోతే వృధాగా డబ్బులు ఖర్చు అయిపోయే సూచనలు ఉన్నాయి. అలాగే అభివృద్ధి అనేది తగ్గే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు జీవితంలో అభివృద్ధి సాధించడానికి ఈరోజు ఏ పని చేసినా సరే 1కి 10 సార్లు ఆలోచించి ఆ పని చేయటం తులారాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఇతరులతో అకారణంగా గొడవలయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే మనోవిచారం ఉంటుంది. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయడం అవసరం. శత్రుత్వ భావాన్ని అధిగమించి స్నేహపూర్వకంగా వ్యక్తులతో ప్రవర్తించడం చాలా అవసరం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా స్థానచలనం కనిపిస్తుంది. అంటే ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే స్థిరత్వం కొంచెం తక్కువగా ఉంటుంది. ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. అయినప్పటికీ అంతిమంగా వాటి నుంచి బయటపడగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మానసిక అశాంతి మొత్తం కలిగిపోతుంది. మానసికంగా ఉన్నటువంటి దిగులు చింత తొలగింపజేసుకుని ప్రశాంతంగా ఉండగలుగుతారు. దైవారాధనలో ప్రశాంతత వెతుక్కోవటానికి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో రాణించే సూచన ఈరోజు కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. కావలసిన కాలేజీల్లో కావలసిన స్కూళ్ళల్లో సీట్లు పొందేటటువంటి యోగము ఈరోజు కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. బ్రహ్మాండమైనటువంటి ర్యాంకులు విద్యారంగంలో తీసుకునే సూచనలు కూడా కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కుంభరాశి విద్యార్థులకు ఈరోజు అద్భుతంగా ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపార రంగంలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే కార్తీక మాసంలో వచ్చే శనివారం సందర్భంగా రావి చెట్టుకు సంబంధించిన ఒక మంత్రం 11 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం అశ్వత్థ రూపాయ శ్రీ మహావిష్ణవే నమః. ఇది మంత్రం. ఓం అశ్వత్థ రూపాయ శ్రీ మహావిష్ణవే నమః. ఈ మంత్రం 11 సార్లు చదువుకుని బయటకు వెళితే 12 రాశుల వాళ్ళు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి విజయాలు సాధిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. ఈ శనిహోర ఉన్న సమయంలో కష్టపడి పనిచేసేటటువంటి శ్రామికులకు పని వాళ్ళకి మీ డబ్బులతో కాఫీ కానీ టీ కానీ ఇప్పించడం ద్వారా మీకున్న దరిద్రాలను తొలగింపజేసుకోవచ్చు. అలాగే కొత్తగా ఎవరినైనా పనివాళ్ళుగా నియమించుకోవటానికి లేదా మీరు ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి కూడా శనిహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరా కాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోవడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి జనఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి జనఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా జనఫలంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్రాన్ని బట్టి ఎలాంటి పనులు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి ఎలాంటి విధులు పాటిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు.